హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో మనం 1 వీక్ బ్యాక్ నుంచి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసాం అండ్ వీఆర్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ ఐబిపిఎస్ క్లర్క్ మెయిన్స్ రీజనింగ్. సో రీజనింగ్ ఆస్పెక్ట్లో మనం ఆల్రెడీ ఫ్యూ వీడియోస్ అప్లోడ్ చేసాం. ఇన్ కేస్ మీరు ఈ వీడియో ఫస్ట్ చూస్తున్నారంటే ఐ వుడ్ రికమెండ్ యూ గో బ్యాక్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. దాంట్లో మనం స్ట్రాటజీస్, కొన్ని టాపిక్స్ గురించి ఆల్రెడీ ఇన్ డెప్త్ మాట్లాడేసాం. సో అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ యాజ్ వెల్ యాజ్ మార్క్స్. కాబట్టి ముందు అవి కంప్లీట్ చేసి ఈ వీడియోకి రండి. సో ఈ వీడియోలో మనం ఒక న్యూ టాపిక్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, విచ్ ఈస్ కోడెడ్ డైరెక్షన్స్. సో లాస్ట్ ఇయర్ మనం పేపర్ చూస్తే మెమరీ బేస్డ్ పేపర్లో 3 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కోడెడ్ డైరెక్షన్స్ అనేది మనకు వచ్చింది. సో coded directions is again very tricky, at the same time ఈజీగా మనకి మార్క్స్ ఇవ్వగలిగే టాపిక్. సో మనం ఎఫర్ట్ పెట్టాలి, అట్ ద సేమ్ టైం లాజికల్గా ఆలోచించాలి, అండ్ దట్ విల్ డెఫినెట్లీ కన్వర్ట్ ఇంటూ గుడ్ రిజల్ట్. ఎందుకంటే ఇది పజిల్ అంత టఫ్ ఉండదు, క్రిటికల్ రీజనింగ్ అంత అనలిటికల్ స్కిల్స్ అవసరం లేదు. ఇట్స్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దీస్ బోత్. సో ఈ కాంబినేషన్ మనకి కొంచెం మనం ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వాడగలిగితే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో కోడెడ్ డైరెక్షన్స్లో మనం ఎటువంటి థింగ్స్ చేయాలి, ఎటువంటి థింగ్స్ని అవాయిడ్ చేయాలో మనం క్లియర్గా మాట్లాడదాం. సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్ కానీ మీరు అబ్జర్వ్ చేయగలిగితే కోడెడ్ డైరెక్షన్స్ మనకి 4 సింబల్స్ కనిపిస్తాయి: @ హ్యాష్, పర్సంటేజ్, $. సో 4 సింబల్స్ ఎందుకు ఇచ్చారు అంటే డైరెక్షన్స్లో మనకు ఉండేది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. కాబట్టి ఆ 4 డైరెక్షన్స్ని దే హ్యావ్ ఇండికేటెడ్ విత్ 4 డిఫరెంట్ సింబల్స్. దీన్ని ఇంకొంచెం కష్టం చేయడానికి ఎగ్జామినర్ ఏం చేశాడు అంటే హీ ఆల్సో ఇంక్లూడెడ్ ఎయిదర్ స్టేట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్. అది ఎలా ఇచ్చాడు అంటే @ ఆర్ పర్సంటేజ్ కనిపిస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఎయిదర్ 4 ఆర్ 8 మీటర్స్. 4 తీసుకోవాలా, 8 తీసుకోవాలా అనేది దానికి మళ్ళీ ఇంకో సపరేట్ కండిషన్ ఇచ్చాడు. సో ఇట్ జస్ట్ ఆ బిల్డింగ్ ఆఫ్ క్వశ్చనే మనకి కష్టంగా అనిపిస్తుంది, కానీ స్టెప్ బై స్టెప్ మన క్లూస్ని డీకోడ్ చేసుకుంటూ ఉంటే చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి కోడెడ్ డైరెక్షన్స్లో అంటే, ఫస్ట్ మనం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే ఏదైతే సింపుల్ గ్రాఫ్ ఉంటుందో అది బిల్డ్ చేసుకోవాలి రఫ్ షీట్ మీద. అండ్ 1 by 1 వాళ్ళు ఇచ్చిన ప్రకారం @ అనేది ఏ డైరెక్షన్, హ్యాష్ అనేది ఏ డైరెక్షన్, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. సో 1 by 1 మనం ఆ గివెన్ సింబల్స్ ఏ డైరెక్షన్కి మ్యాచ్ అవుతుందో క్లియర్గా ఆ రఫ్ డయాగ్రామ్లో మనం రాసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళు ఎప్పుడైతే కోడెడ్ లాజిక్లో ఇస్తున్నారో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ @y అని ఇచ్చి విచ్ మీన్స్ ఎక్స్ ఈజ్ నార్త్ ఆఫ్ వై అంటే మనకిచ్చిన కోడ్ ఏదైతే ఉందో సెకండ్ ఎలిమెంట్ నుంచి మనం అబ్జర్వ్ చేయాలి. ఎక్స్ ఈజ్ నార్త్ ఆఫ్ వై అంటే ఎక్స్ వైలో సెకండ్ ఎలిమెంట్ వై, విత్ రెస్పెక్ట్ టు వై ఎక్స్ డైరెక్షన్ మాట్లాడుతున్నాడు. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సెకండ్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డైరెక్షన్ మాట్లాడుతున్నాడా, ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డైరెక్షన్ మాట్లాడుతున్నాడా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక కోడ్ వాల్యూ ఏమో ఎక్స్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ వై అంటాడు, ఇంకో దగ్గర ఎక్స్ పర్సంటేజ్ వై ఇచ్చినప్పుడు వై ఈజ్ సౌత్ ఆఫ్ ఎక్స్ అంటాడు. ఇక్కడ చూడండి, సింబల్ మారింది, పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మార్చేశాడు. సింబల్ మారింది, పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మార్చేశాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటప్పుడు సింపుల్ ట్రిక్ చెప్తాను మీకు. ఎక్స్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ వై, నెక్స్ట్ ఇదేమో వై ఈజ్ సౌత్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు దీన్ని రివర్స్ చేయండి. వై ఈజ్ సౌత్ ఆఫ్ ఎక్స్ అన్నదాన్ని ఎక్స్ ఈజ్ నార్త్ ఆఫ్ వైగా మార్చుకోండి. నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం అన్నీ ఒకే బేసిస్ మీద చూడడం ఈజీ కాబట్టి
ఎప్పుడైతే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూని ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ మధ్యలో స్వాప్ చేస్తూ వెళ్తున్నారో ఆ కేసులో మీరు అన్నిటినీ ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలోకి తెచ్చుకోండి. ఎక్స్ వై ఫార్మాట్ కానీ వై ఎక్స్ ఫార్మాట్లో కానీ రెండిట్లో మీకు ఏది ఈజీయో ఏది కంఫర్టబుల్ అనిపిస్తుందో ఆ విధంగా మార్చుకోండి. అలా మార్చుకుంటే మీకు వైల్ సాల్వింగ్ ద ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది, కన్ఫ్యూషన్ ఉండదు మీకు. ఓకే, సో ఫస్ట్ మీరు సింబల్స్ రెస్పెక్టివ్ డైరెక్షన్స్కి మ్యాప్ చేసుకోవాలి. సెకండ్, ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాడు అన్నీ అనుకుంటే ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఎక్కడైనా ఎలిమెంట్స్ మారుస్తున్నాడు, పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు అన్నిటినీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే మార్చుకోండి, ఏదర్ ఫస్ట్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ సెకండ్ ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. థర్డ్ థింగ్, ఈ స్పెషల్ కేస్ మనకి డిస్టెన్స్ కూడా మెన్షన్ చేశాడు, కొంచెం ట్రిక్ చేయడానికి ఎయిదర్ కేస్ వాడాడు, ఎయిదర్ 4 or 8 అన్నట్టు. దానికి అండర్లైయింగ్ ఏమి ఇచ్చాడు అంటే వాడే క్వశ్చన్లో మెన్షన్ చేశాడు. కొన్ని చోట్ల x@y ఈజ్ గ్రేటర్ దెన్ x%y అని ఇస్తాడు. అక్కడ అబ్జర్వ్ చేస్తే %%కి ఎయిదర్ 4 అన్న వాడచ్చు 8 అన్న వాడచ్చు అని క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. వాడు ఒక స్టేట్మెంట్ దగ్గర x@y ఈజ్ గ్రేటర్ దెన్ x%y అంటాడు. సో ఆటోమేటిక్గా మనకున్న 4, 8లో 8 అనేది x@yకి వెళ్ళిపోతుంది, 4 అనేది x%yకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే డయాగ్రామ్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోండి, కానీ ఎక్కడ కూడా డిస్టెన్స్ వాల్యూ వేసుకోవద్దు. బేస్డ్ ఆన్ దట్ డిస్టెన్స్ వాల్యూ మీరు ఆ డయాగ్రామ్ని కూడా కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఈక్వల్ వాల్యూ వస్తే ఈక్వల్ లెంత్లో గీసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు తక్కువ అంటే కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకొని రఫ్ ఫిగరే కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు డయాగ్రామ్ మాడిఫై చేసుకుంటే మీకు క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఇంతే, ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మ్యాపింగ్, సింబల్స్ టు డైరెక్షన్స్. సెకండ్, పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ ఒకే ఎలిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయో చెక్ చేసుకోండి. థర్డ్, ఇలాంటి కేసెస్ ఎక్కడన్నా ఎయిదర్ కేసెస్ ఇచ్చినప్పుడు కొంచెం ఆగి డయాగ్రామ్ ఫినిష్ చేసుకుని ఆ తర్వాత మీరు వాల్యూస్ వేసుకుంటే మీకు సొల్యూషన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఆన్ అ థియరిటికల్ లెవెల్ మనం ఇది మాట్లాడాం, కోడెడ్ డైరెక్షన్స్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఏదైతే గివెన్ మనకి సో ప్రాబ్లం ఉందో మెమరీ బేస్డ్ పేపర్లో అది నేను లైవ్లో మీకు సాల్వ్ చేసి చూపిస్తాను. దట్ విల్ గివ్ యూ మోర్ క్లియర్ పిక్చర్ అబౌట్ కోడెడ్ డైరెక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతవరకే. ఖచ్చితంగా ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సో వాళ్ళకు కూడా గుడ్ నాలెడ్జ్ వస్తుంది ఈ టాపిక్ మీద. అండ్ డెఫినెట్లీ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, దట్ విల్ హెల్ప్ యూ టు కవర్ లాట్ మోర్ టాపిక్స్ రిలేటెడ్ టు రీజనింగ్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.